ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇది విన్నారు అంటే మీ మనసులో ఉన్న ప్రశ్నలకు యూనివర్స్ నుంచి వచ్చే సమాధానం ఏంటి? ఎస్సా? లేక నోనా? ఈ నాలుగిటిలో ఒకటి ఎంచుకోండి. మీ మనసులో 4 ప్రశ్నలు కోరుకుంటే వాటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఓం నమ శివాయ అనుకుని 4 నంబర్లకి 4, 4 ప్రశ్నలు అనుకుంటే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ సందేశం, ఈ వీడియో మీ కంట పడింది అంటే ఖచ్చితంగా ఆ యూనివర్స్ నుంచి మీకు సమాధానం వచ్చిందని అర్థం. ఇక మొదలు పెడదామా? ఇక మొదటి నెంబర్. ఎవరైతే ఈ మొదటి నెంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఏం జరగబోతుందో ఇప్పుడు విందామా? న్యూ జాబ్ ఆపర్చునిటీ గురించి ఏదైనా కొత్త జాబ్ వస్తుందా? ఒకవేళ జాబ్ వస్తే అందులో స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుందా? లేదా మనీ పరంగా స్టేబుల్ అవుతానా? అని చెప్పి అడిగిన ఛాన్సెస్ ఉంది. దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్. కొత్త జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. అలానే అదొక్కటే కాదు. కొంతమందికి ఏంటి అంటే చిన్న జాబ్ ఆపర్చునిటీ అయ్యుండొచ్చు. దీనివల్ల క్వెషన్ మార్క్‌లో ఉండడం. ఇంప్రూవ్ అవుతానా లేదా తీసుకోవాలా వద్దా అని చెప్పి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రస్తుతానికి చిన్న ఆఫర్ అనిపించినప్పటికీ ఫ్యూచర్‌లో గ్రో అవుతుంది. కాబట్టి మీకు ఇంట్యూషన్ తీసుకోండి. ఈ జాబ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఇక మరి సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాగ్రత్తగా వినండి. తప్పకుండా మీకు నచ్చే తీరుతుంది. జీవితం కూడా మారుతుంది. సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ కూడా యెస్ అనేసి చెప్పుకోవచ్చు. అవును. కింగ్ ఆఫ్ వాండ్స్. సో, ఇది కొంచెం ఫస్ట్ క్వెషన్‌కి రిలేటెడ్ అయ్యుండొచ్చు. అంటే ఒకవేళ నేను ఈ జాబ్ తీసుకుంటే అందులో నాకు మంచి పొజిషన్‌లో ఉంటానా? లైక్ అందరూ నన్ను రికగ్నైజ్ చేసే ప్లేస్‌లో ఉంటానా? లేదా అని చెప్పి మీ క్వెషన్ ఉండొచ్చు. ఆన్సర్ యెస్. మీరు అలాంటి పొజిషన్‌లోనే ఉంటారు. అలానే కొంతమందికొచ్చేసి మీరు మీ లైఫ్‌లో ఒకరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే విధంగా పవర్‌ఫుల్‌గా ఉండడం, అందరూ మీ మాట వినడం, లీడర్‌లా ఉండడం. ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉందా? లేదా? అని చెప్పి మీరు అడిగే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన ఆన్సర్ యెస్. ఇంకొంతమందికి వచ్చేసి ఒక పర్సన్ గురించి మెసేజ్. ఈ పర్సన్ నుంచి ఇన్‌కమింగ్ మెసేజ్ వస్తుందా? లేదా? ఖచ్చితంగా వస్తుంది. అవును. అంటే ఆ పర్సన్ నుంచి చాలా ఎనర్జిటిక్ మీకు రాబోతుంది. ఆ పర్సన్ వర్క్‌లో బిజీగా ఉండే పర్సన్. కొంతమందికి మీ బాస్ అయ్యుండొచ్చు. అంటే మీ పైన ఉన్నవాళ్ళన్నమాట. వాళ్ళ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉందా అని చెప్పి కూడా మీరడిగిన పాసిబిలిటీస్ ఉంటాయి. ఓవరాల్‌గా ఆన్సర్ వచ్చేసి యెస్. పాసిబిలిటీ ఉంది. తొందరలో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. తప్పకుండా మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. ఇక టైమ్ వచ్చేసి ఒక 12-15 డేస్‌లోనే పాసిబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ రీడింగేనండి. మెసేజ్‌ని ఫోర్స్ చేయొద్దు. జస్ట్ న్యూట్రల్ పాయింట్‌లో ఉండి చూడండి మీకు తెలుస్తుంది. ఇక చాలామంది దీన్నే మెంటల్‌గా ఆలోచిస్తూ స్ట్రెస్‌గా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఇది జస్ట్ జనరల్ రీడింగ్‌గా ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా తీసుకుంటే తప్పకుండా మీ మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుందనమాట. అలానే మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ కూడా ఖచ్చితంగా పాజిటివ్‌గానే జరుగుతూ ఉంటాయి. అలానే మీకు ఆ యూనివర్స్ కూడా చాలా హెల్ప్ చేసి చాలా త్వరగా మీరు ముందుకు వెళ్తారన్నమాట. ఇక థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. మీకు కూడా అర్థమవుతుంది. థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి యెస్ చూపిస్తుంది. ఎందుకో ఈరోజు అన్నీ కూడా యెస్‌లోనే ఉంటాయి. కెరియర్ పవర్ గురించి, మంచి గ్రోత్ అంటే లైఫ్‌లో ఇంప్రూవ్ అవ్వాలి. మీకు ఇన్‌కమ్ వస్తే బావుంటుంది. అందరి మధ్యలో మంచి నేమ్ తెచ్చుకోవాలి. అలా నేను తెచ్చుకోగలనా లేదా? మంచి పేరు వస్తుందా? లేక అది రాకపోగా చెడ్డ పేరు తెచ్చుకుంటానా అని మీరు ఇలా నెగెటివ్‌గా ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఖచ్చితంగా ఆన్సర్ వచ్చి యెస్ అన్నమాట. అంటే మీరు తప్పకుండా నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. చెడ్డ పేరు అన్న మాటకి మీ జీవితంలో చోటే లేదు. అంతా కూడా మీకు మంచే జరుగుతుంది. ఒకటి కాదు, 2 కాదు మీరు బోలెడు విషయాల్లో మంచి పేరు తెచ్చుకోబోతున్నారు. మీకే కాదు, మీ కుటుంబానికి కూడా మంచి పేరు తేబోతున్నారు.
ఆ భగవంతుడు మీకు అన్నీ కూడా సమకూర్చి, మీకు సక్సెస్ వచ్చేలా చేయబోతున్నారన్నమాట. ఇక మరి లాస్ట్ ఫోర్త్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దామా? కాస్త మనసు పెట్టి ఇంట్రెస్టింగ్‌గా ఉండి మీరు వినండి. ఇక లాస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ కూడా యెస్సే. ఇక మీ ప్రశ్న వచ్చేసి మీరు ఒకరి గురించి అనుకోని ఈ నంబర్‌ని చూజ్ చేసుకొనుండొచ్చు. అంటే మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు వస్తారా? రారా? మీ ప్రేమను అర్థం చేసుకుంటారా? లేదా? అన్న ఈ విషయం మీద మీ మనసులో ఒక బలమైన ప్రశ్న ఉండుండొచ్చు. దీనిలో ఇది లవ్ అనే చెప్పడం లేదు. భార్యాభర్తల బంధం కానివచ్చు, లేదా ఫ్రెండ్‌షిప్ కానివచ్చు, అమ్మానాన్నలు కానీ, అక్కా చెల్లెలు కానీ, ఇలా ఎవరైనా సరే మీకు దూరమైన బంధం దగ్గరవుతారా లేదా? లేదా దగ్గరగున్న వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? దీనికి ఆన్సర్ వచ్చేసి ఖచ్చితంగా యెస్ అని చెప్పుకోవచ్చు. అవును. వాళ్ళు మీ ప్రేమని పొందుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఎంతగానో ప్రేమిస్తున్నారు కూడా. ఇక మీరు ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ఉండండి. ఇక ఇది అండి 4 నంబర్ తాకిన వాళ్ళకి. సో, విన్నారు కదండీ! 1, 2, 3, 4 ఈ నాలుగిటిలో మీరు ఏ నంబర్ చూజ్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఇది మీకు అందరికి నచ్చింది, కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.